వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగులు ఐఆర్ అడుగుతారనే పీఆర్సీ కమిటీ వేయలేదు. సంచలన ప్రకటన చేసిన ఏపీ ఐకాసా చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఐఆర్ అడుగుతారనే పీఆర్సీపై తాత్సారం. ఏపీ ఐకాసా అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం. ఏ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అధికారులు సమీక్షలో మమ్మల్ని ప్రశ్నిస్తారు. మా సమస్యలు వేతనాలపై మాత్రం ఎలాంటి సమీక్షలు ఉండవు. ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైనా మా ఇబ్బందులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదు అని ఏపీ ఐకాసా అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీకి చైర్మన్ను నియమించడం లేదని, మధ్యంతర భృతి ఐఆర్ను అడుగుతారనే ఆ నియామకాన్ని తాత్సారం చేస్తున్నట్టుగా ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోందని అన్నారు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన నిర్వహించిన చలో విజయవాడ ఉద్యమాన్ని ప్రస్తుతం ఉద్యోగులు గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని తెలిపారు. ఏపీ ఐకాసా అమరావతి 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో అనంతరం పాత్రికేయులతోనూ బొప్పరాజు మాట్లాడుతూ తమకు రావాల్సిన బకాయిల విషయమై స్పష్టత ఇవ్వాలని, మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని కోరారు. ఐకాసా సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలనే నేటి కూటమి ప్రభుత్వం అవలంబిస్తే ఉద్యమించాల్సి వస్తుందన్నారు. ఐకాసా విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిఎస్ఎస్ఎన్ శాస్త్రి మాట్లాడుతూ తమది మోగవేదనే అని పేర్కొన్నారు. తమకు ఆర్థిక ఆరోగ్య భరోసా కల్పించాలని కోరారు. ఈ విధంగానైతే ఐఆర్ అడుగుతారనే పీఆర్సీపై తాత్సారం చేస్తున్నట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే ఆవేదన వ్యక్తం చేశారు.